వైసీపీ హయాంలో జరిగిన భూ దోపిడీ స్థాయికి ఇదో ముచ్చు తునక. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాల్పడిన అరాచకాలకు మరో నిదర్శనం. ప్రభుత్వ భూములను స్వాహా చేయటం మాత్రమే కాదు, ఇతరులకు చెందిన భూముల రికార్డులను తారుమారు చేసి బొక్కేశారు. కాకినాడలో ఒక కీలక నేత కోట్ల విలువైన భూమిని సొంతానికి రాసేసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఈ తప్పును అప్పుడు సరిదిద్దలేదు, ఇప్పుడు సరిదిద్దలేకపోతున్నారు. కాకినాడలోని సూర్యారావుపేట ప్రాంతం బీహెచ్తో పాటు పలు పరిశ్రమలు అక్కడే ఉన్నాయి. వైసీపీ హయాంలో రకరకాల అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న నోటి దురుసు నేతగా పేరున్న ఒక నాయకుడి కన్ను అక్కడి భూములపై పడింది. అవేమీ ప్రభుత్వ పోరంబోకు భూములు కావు, పక్కాగా పట్టా భూములు. బహిరంగ విలువ పక్కన పెడితే రిజిస్ట్రేషన్ విలువ కోట్లలో ఉంది. వాటి యాజమాన్య పత్రాలు ట్యాంపర్ చేసేసి ఆ భూములు ఎంచక్కా నొక్కేశారు. నిజానికి సదరు వైసీపీ కీలక నేత సూర్యారావుపేటలో తన బినామీ పేరిట 2.5 ఎకరాల భూమిని దక్కించుకున్నారు. అంతటితో ఆయన ఆశ తీరలేదు. ఆ భూమి చుట్టూ 4 సర్వే నెంబర్ల పరిధిలో ఉన్న మరో 9 ఎకరాలపై ఆయన కన్ను పడింది. నయానో భయానో ఆ భూమి దక్కించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భారీ అక్రమానికి తెరలేపారు. కలెక్టర్ కార్యాలయంలోని ఫెయిర్ అడంగల్లోని హక్కులదారుల జాబితా నుంచి వారి పేర్లు తొలగించిన కరానా భూదందాకు తెరతీశారు. తన సొంత మనుషులు అనుచరులే యజమానులుగా చేరుస్తూ ఆర్ఎస్ఆర్ను తమకు ఇష్టం వచ్చినట్లు మార్చేసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో ఆయన కీలక ప్రజాప్రతినిధిగా ఉండటంతో అధికార యంత్రాంగాన్ని కనుసైగతో శాసించారు. ఏకంగా కలెక్టరేట్లోని రీసెటిల్మెంట్ రిజిస్ట్రేషన్లో ఫెయిర్ అడంగల్లో ఉన్న భూమి రికార్డులను మార్చేశారు. సర్వే నెంబర్ 195-1లో అసలు హక్కుదారు పేరును చెరిపేసి దానిపైనే తన ముఖ్య అనుచరుడి పేరు రాయించారు. 195-3 సర్వే నెంబర్ భూమి హక్కుదారుగా మరో అనుచరుడి పేరు రాయించారు. ఇలా పలు భూములు అసలు యజమానులకు పేర్లను చెరిపివేసి తమ సొంత మనుషుల పేర్లు రాయించారు. ఇది ఫోర్జరీ తరహాలో నైపుణ్యంతో చేసిన పని కూడా కాదు. పక్కాగా నాటు పద్ధతిలో ఒక పేరు చెరిపేసి మరో పేరు రాసినట్లు చూడగానే అర్థమవుతుంది. భూమి పత్రాల తారుమారుపై జగన్ హయాంలోనే జిల్లా జాయింట్ కలెక్టర్ నివేదిక ఇచ్చారు. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ అధికారులు దీనిని కప్పిపెట్టారు. బాధితులు భయంతో నోరెత్తలేదు. ఇప్పుడు కూటమి సర్కార్ రావటంతో ధైర్యంగా ముందుకొచ్చి తమ భూములను కాపాడాలని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం మరోసారి సమగ్ర విచారణ చేయించింది. భూదందా నిర్ధారణ అయింది. ఎలాంటి వివాదం లేని భూముల రికార్డులను తారుమారు చేయటం తీవ్రమైన నేరం. భూములను వివాదంలో పెట్టి వాటి అసలు హక్కుదారులను భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు సెటిల్మెంట్ చేయించుకోవాలన్నది ఆ నేత అసలు లక్ష్యం. అందుకే తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రికార్డులను మార్చేశారు. భూముల రికార్డులు చాలా పదిలంగా ఉంటాయి. అప్పుడే హక్కుదారులకు రక్షణ ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం 3 సెట్ల రికార్డులను నిర్వహిస్తుంది. ఒక రికార్డ్ తహసీల్దార్ ఆఫీస్లో, మరొకటి జిల్లా సహాయ సర్వే సెటిల్మెంట్ అధికారి కార్యాలయంలో ఉంటుంది. 3వ సెట్ రికార్డ్ కలెక్టర్ కార్యాలయంలో ఉంటుంది. వీటిలో కలెక్టరేట్లోని రికార్డే భూములకు ప్రధాన రక్షణగా ఉంటుంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓల అనుమతి లేకుండా ఆ రికార్డులను ఎవరు ముట్టుకోవటానికి కూడా వీల్లేదు. అంటే అది సూపర్ సెక్యూరిటీలో ఉండే రికార్డ్. అలాంటి రికార్డునని వైసీపీ నేత ఈజీగా మార్చేయడం గమనార్హం. రికార్డులు మార్చేసిన తర్వాత ఆ భూములను భౌతికంగా దక్కించుకునేందుకు వైసీపీ నేత ప్రయత్నించారు. దీంతో వాటి అసలు యజమానులు నాటి సీసీఎల్ఏ సాయి ప్రసాద్ను ఆశ్రయించారు. కబ్జాదారుల కోరల నుంచి తమ భూములు కాపాడాలని వేడుకున్నారు. ఆ ఫిర్యాదుపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని 2023 నెంబర్లో సీసీఎల్ఏ ఆదేశించారు. అప్పటి కాకినాడ జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి కలెక్టరేట్లో ఉన్న ఫెయిర్ అడంగల్ను మార్చేశారని నిగ్గు తేల్చుతూ నివేదిక ఇచ్చారు.
దీని ఆధారంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను రెవెన్యూ శాఖ ఆదేశించింది. అంటే శాఖాపరమైన విచారణతో పాటు రికార్డులు తారుమారుపై పోలీస్ కేసు నమోదు చేయాలి. కానీ ఇవేవి జరగలేదు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన అంత శక్తివంతుడు కదా. దీంతో అధికారులెవరూ ఆయనను టచ్ చేయలేకపోయారు. ఫోర్జరీకి గురైన రికార్డులను చక్కదిద్దామని, హక్కుదారుల ప్రయోజనాలు కాపాడాలని అధికారులు నాడు CCAAకు నివేదించారు. కానీ ఇది ఆచరణలోకి రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ రికార్డులను సరిదిద్దలేదు. ఆ భూములను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో బాధితులు తమ సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించాలని వారు ఆదేశించడంతో ట్యాంపరింగ్ నిజమేనని అధికారులు స్పష్టం చేశారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరబ్రహ్మం లైవ్ లో అందిస్తారు. వీరబ్రహ్మం చెప్పండి. 2019 నుంచి 24 మధ్య ఏదైతే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉందో ఆ సమయంలో ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కీలక నేతలు కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి బడా నేతలు ఈ భూ కబ్జాలు చేశారని అనేకమైన ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో భూ కబ్జాలు చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే క్రమం అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. తాజాగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే రాయలసీమలో ఒక పెద్ద నేత ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి కావచ్చు, ఎమ్మెల్యేల పైన కూడా ఏ ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి కబ్జా చేశారన్న కోణంలో ఆ ప్రభుత్వ రికార్డులు కూడా తారుమారు చేశారు, ఆ సర్వే నెంబర్లు మార్చారనే నేపథ్యంలోనే చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేసిన ప్రక్రియ అయితే గతంలో చూసాము. అయితే తాజాగా మనం చూసుకుంటే ఏదైతే ప్రశాంతంగా ఉండే ఇటు తూర్పుగోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఈ గోదావరి జిల్లా ఎప్పుడు కూడా ప్రశాంతమైన జిల్లాలు. ఈ జిల్లాల్లో సంబంధించి ఎప్పుడు కూడా ప్రశాంతంగానే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇదే నేపథ్యంలో తాజాగా మనం చూసుకుంటే ఏదైతే కాకినాడ జిల్లా కాకినాడకు సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 2019 నుంచి 24 మధ్య పనిచేసినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే భూములున్నాయో ఆ భూములు కాచేశారని, అదేవిధంగా ప్రైవేట్ ల్యాండ్స్ కొంతమంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన ఏదైతే ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ కూడా రికార్డులు తారుమారు చేసి ఆ తర్వాత భౌతికంగా ఆ సైట్ లోకి వెళ్ళి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళని కూడా బెదిరించి సెటిల్మెంట్లు చేశారనే కొన్ని ఆరోపణలు అయితే లేకపోలేదు. దీనికి సంబంధించి అయితే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే అప్పట్లోనే ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు అయితే CCIలకు వెళ్ళడం జరిగింది. దీని మీద విచారణ జరిగిన నేపథ్యంలో ఏదైతే బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన అనంతరం ఇది నిజమని నెగ్గి తేల్చడం జరిగింది. కానీ ఇప్పటికి సంవత్సరం అవుతున్నప్పుడు కూడా ఏదైతే వైసీపీ అసలు ఎవరెవరు ఉన్నారు దీని వెనుక, అధికారులు ఎవరైనా పేర్లు ఏమైనా బయటకు వచ్చినాయా? అయితే దీని మీద అయితే ఫిర్యాదుదారులు అయితే ఎక్కువ మంది వస్తున్నటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించి అయితే ఒక వైసీపీ మాజీ నేత అయితే దీనికి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా ఫిర్యాదుదారులు స్వయంగా చెప్పినప్పుడు కూడా ఎటువంటి ఏదైతే రెవెన్యూ రికార్డులు ఉన్నటువంటి ఏదైతే తహసీల్దార్ కార్యాలయం కావచ్చు, RDO కార్యాలయం కావచ్చు, లేకపోతే సర్వేర్ కార్యాలయం, ఇవన్నిటి కార్యాలయాలకు సంబంధించి హై సెక్యూరిటీ జోన్ గా ఉన్నటువంటి రికార్డులకు సంబంధించి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ సంబంధించి RDO ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీస్ లో కూడా ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళ పేర్లు ఇంటెన్షనల్ గా తీసేసి కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఆ నేతకు సంబంధించినటువంటి కార్యకర్త కావచ్చు, దానికి దగ్గరలో ఉన్నటువంటి వారి పేర్లు నమోదు చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద కూడా ఏదైతే శాఖ పరంగా కూడా కొంత చేసినటువంటి నేపథ్యం ఇదంతా కూడా ఫ్రాడ్ జరిగిందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సంవత్సరం గడిచి వస్తున్నా సరే 2023లోని ఇది ఇంటెన్షనల్ గా జరిగింది, ఇది కావాలని చేశారని చెప్పేసి అప్పట్లో శాఖ పరంగా కూడా వాళ్ళు చెప్పినప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వారు చర్యలు తీసుకోపోగా ఇప్పుడు ఏదైతే సంవత్సరం బయట కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా ఆ బాధితులు అయితే తమకు న్యాయం జరుగుతుందని చూస్తున్నారు. కానీ 1 year అయినప్పుడు కూడా ఎవరైతే
ఈ ఆక్రమణలో పాల్పడ్డారో ఆ నేతల మీద చర్యలు తీసుకోలేదు. కనీసం పోలీస్ కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే కలెక్టరేట్ లో ఉన్నటువంటి ఏదో భద్రంగా హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ రికార్డులు ఉంటే ఆ రెవెన్యూ రికార్డులు లోనే ఆ పేర్లు తారుమారు చేసి చెరిపేసి కొత్త పేర్లు నమోదు చేయడం, అడంగల్లో సంబంధించినటువంటి అడంగల్లో నమోదు చేసినప్పటికీ కూడా పోలీసులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ ఎటువంటి కేసు పెట్టినటువంటి పరిస్థితి, బాధితులను సంబంధించి అదుపులో తీసుకుంటాం కానీ లేకపోతే వారి మీద పేర్లు నమోదు చేసిన పరిస్థితి ఇప్పుడు కనపడలేదు. ఏదేమైనప్పటికీ మనం చూసుకుంటే ఏదైనా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించి భూములు కావచ్చు లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించి కావచ్చు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే అటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా 1 సంవత్సరం గడిచినప్పటికి కూడా దానికి సంబంధించినటువంటి ఎవరైతే నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులపై ఇప్పటి వరకు ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి వ్యక్తుల మీద తీసుకుపోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే నష్టపోయినటువంటి ఎవరైతే ఉన్నారో పట్టాదారు కోల్పోయినటువంటి నష్టపోయినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే రెవెన్యూ శాఖ మంత్రికి కూడా వాళ్ళు లేఖలు రావడం జరిగింది, వాళ్ళు కలవడం జరిగింది. తమ భూములు కోల్పోయిన మా భూములన్నీ కూడా కబ్జా చేసినటువంటి కీలక నేత వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆయనపై కేసు నమోదు చేయాలి, అదేవిధంగా ఆయనపై చర్య తీసుకోవాలని ముమ్మాటికి చెప్పినప్పుడు కూడా ఇటు కేసులు నమోదు చేయటం లేదు. ఈ శాఖ పరంగా ఈ రికార్డులు తారుమారైనవి, అదేవిధంగా భూములు అయితే కబ్జా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదో కాకినాడకి సంబంధించి పారిశ్రామిక వాడుకున్నటువంటి సూర్యాపేట ఏదో ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎకరాలు కూడా కబ్జా చేసినప్పుడు కూడా ప్రభుత్వ స్థలాలు కావచ్చు ప్రైవేట్ స్థలాలు చేసినప్పుడు కూడా ఈ అధికారులు కానీ పోలీసులు కానీ ఎక్కడ కూడా స్పందించట్లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం.